ప్రధానమంత్రి రాష్ట్రానికి వస్తున్నాడు, పెద్ద సభలో పాల్గొంటున్నాడు, వరాలు ఇస్తాడు అని ఎదురు చూసిన ప్రజలకు తీవ్రమైన ఆశాభంగం కలిగింది. ఏనుగు వచ్చిందని అంటే చివరికి ఏం మిగిలిందంటే వెలగపండు మిగిలింది, లోపల ఏమీ లేదు. కరిమింగిన వెలగపండులాగా ఈరోజు ఒట్టి ఉపన్యాసాల మాటల జడివాన తప్ప ప్రధానమంత్రి దాంట్లో ఏమీ గత 5 ఏళ్లలో 10 ఏళ్లలో ఈ రాష్ట్రానికి ఏం చేశారంటే 11 విద్యా సంస్థలు ఇచ్చారని మొత్తం ఒక దండకం చదివినట్టు చదివారు. రాబోయే 5 ఏళ్ళకి ఏమి ఇస్తారంటే పోర్టులే కాదు, మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాము, బ్లూ ఎకానమీ ఇస్తామని చెప్పిన ఆంధ్రప్రదేశ్ వికసిత ఆంధ్రప్రదేశ్ అని పెద్ద పదం ఒకటి వాడి చివరికి దాన్ని తుస్సుమని అనిపించేశారు. ఇప్పటివరకు రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం గురించి కానీ, కనీసం విభజన హామీల గురించి కానీ, ప్రత్యేక హోదా గురించి కానీ, ఆ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి కానీ, కడపలో నిర్మించబోయే ఫ్యాక్టరీ, ఆఖరికి దగ్గరలో ఉన్నటువంటి అమరావతి రాజధాని గురించి కూడా ఆయన ప్రస్తావించలేదు. అంటే పోర్టులు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, బ్లూ ఎకానమీ ఎవరి కోసం? అదానీ కోసం. అంటే రాబోయే 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ని అదానీ గొప్ప చెబుతారని చెప్పకుండానే చెప్పినట్టు అయిపోయింది. మొత్తం ఈ రాష్ట్రాన్ని అంతా కూడా గుండు గుత్తగా మడత పెట్టి ఆంధ్రప్రదేశ్ని అదానికి చేతుల్లో పెట్టేదానికోసం ఈరోజు ప్రధానమంత్రి ప్రసంగం అంతా కూడా దాని చుట్టూ తిరిగింది. ఇక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ మాట్లాడితే మోడీ భజన. మోడీని ప్రసన్నం చేసుకోవటం ఎట్లా, ఆయన పొగట్టం ఎట్లా, ఆయన కనుసన్నల్లో పడటం ఎట్లని తప్ప రాబోయే 5 ఏళ్లలో తమకు అధికారం ఇచ్చి రాష్ట్రానికి ఏం చేస్తామో వాళ్ళు కూడా ఏమీ చెప్పలేదు. కాబట్టి వచ్చారు, పోయారు. అదేదో వెనకటి సెంగడు అద్దంకి పోను పోయాడు, రాను వచ్చాడు అన్నట్టు ప్రధానమంత్రి చిలకలూరుపేట వచ్చాడు. చిలకలూరుపేట నుంచి మరలా ఒక పెద్ద మంది మార్బలంతో హెలికాప్టర్లు వేసుకొని, స్పెషల్ విమానాలు పెట్టుకొని మరలా తిరిగి వెళ్ళిపోయారు. అంటే తెలుగులో 4 ముక్కలు మాట్లాడగానే ఈ తెలుగు వాళ్ళు ఇట్లా అమాయకులు పొంగిపోతారు అని ఆయన అనుకున్నట్టుగా ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆయన చదివినటువంటి పథకాలన్నీ చూస్తే జగన్ నవరత్నాలని ఆయన కొన్ని పథకాలు చదివినట్టే మోడీ వచ్చి ఆయన పథకాలు చదివాడు. మోడీ పథకాలనే చంద్రబాబు నాయుడు అప్పగించాడు. అంటే ఆ పథకాలు మంచిగా, ఈ పథకాలు మంచిదని తప్ప ఆంధ్రప్రదేశ్ వికసిత ఆంధ్రప్రదేశ్కి ఏమిటి? ఎక్కడ పరిశ్రమలు పెట్టడానికి ప్రణాళిక ఏమిటి? ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రణాళిక ఏమిటి? వ్యవసాయం అభివృద్ధి కావడానికి ప్రణాళిక ఏమిటి? కౌలు రైతులు ఆదుకోవడానికి ప్రణాళిక ఏమిటి? మహిళలకు రక్షణ ఏమిటి? 3 సంఘాల నాయకులను తీసుకొచ్చి వాళ్ళకి ఎర్ర గులాబీ ఇచ్చారు మహిళా రిజర్వేషన్లని ఆమోదించినందుకు. సిగ్గుచేటైనటువంటి విషయం. 2024 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమలు జరపకుండా రాబోయే ఎప్పుడో జనాభా లెక్కలు అయిపోయిన తర్వాత భవిష్యత్తులో ఎప్పుడో అమలు చేస్తామని చెప్పని ఈ ఎన్నికల్లో దాన్ని ఒక మంత్రంలాగా వాడుకోవటం తప్ప 2011 జనాభా లెక్కల ప్రకారం మహిళలకు ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వలేదో ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం ఎన్నికల స్టంట్ కింద ఏం చేశారంటే దేశంలో రామాలయం కట్టాం, ఎన్టీ రామారావుని 4 మాటలతో ఆకాశానికి ఎత్తేసారు. తెలుగుదేశం వాళ్ళు చప్పట్లు కొట్టారు, సంతోషిస్తారు, అయిపోయింది. ఏమిటి? ఎన్టీ రామారావు కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా పోరాడి జాతీయ స్థాయిలో ఆదర్శాన్ని నెలకొల్పినటువంటి వాడు. ప్రతిపక్ష నాయకులతో కలిపి ఎన్నటువంటి ప్రభుత్వంలో ముఖ్యమైనటువంటి పాత్ర వహించాడు. ఈ బీజేపీని వ్యతిరేకించాడు, మతోన్మాదాన్ని వ్యతిరేకించాడు, రామ మందిర అక్కడ అయోధ్యలో మసీదును కూల్చేయటాన్ని వ్యతిరేకించాడు. ఇవేమీ వీళ్ళ తెలుగుదేశం వాళ్ళకి కానీ జనసేన వాళ్ళకి కానీ జ్ఞాపకం రాలేదు. చంద్రబాబు నాయుడైనా ఈ ప్రభుత్వాన్ని ఓడించడానికి మాకు మద్దతు ఇవ్వండి అని అడిగాడు తప్ప ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ప్రధానమంత్రి ఏం చేయాలి? ఒకవేళ మరలా ప్రధానమంత్రి గెలిస్తే రాబోయేదో ఆంధ్రప్రదేశ్కి మీ నుంచి మేము ఏం ఆశిస్తున్నామని కూడా చెప్పటానికి కూడా చంద్రబాబుకి పవన్కి ధైర్యం చాల. ఇక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద అట్లా లైట్గా కొన్ని విమర్శలు చేశారు. మెయిన్గా అవినీతి, వాళ్ళ మంత్రుల యొక్క బాగోతాల గురించి చెప్పారు, ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని చెప్పారు. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాలి. ఇది అవినీతికర ప్రభుత్వం, భ్రష్టు పట్టిన ప్రభుత్వం అని ప్రధానమంత్రి అన్నటువంటి మాటల మీద జగన్మోహన్ రెడ్డి స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఒకవైపు చేయి అందించి ఇంకొక చేయి ఎన్డీఏ పేరుతోటి తెలుగుదేశానికి అందించి ఈ డబుల్ ఇంజిన్ కాదు, డబల్ నాటకం, డబల్ నాటక పార్టీ బీజేపీ. ఈ డబల్ నాటక దీని నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఏమాత్రం సిగ్గు శరవణ జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి విమర్శల మీద స్పందించాలని చెప్పని కూడా నేను కోరుతున్నాను. అలాగే వారు చెప్పినటువంటి పథకాలు ఆంధ్రప్రదేశ్లో ఏమొచ్చాయండి పథకాలు? ఆయుష్మాన్ భారత్ అని అంటే
₹1,20,00,000 మందికి ఆయుష్మాన్ భారత్ అందిందట. ఎలా అందింది? వాళ్ళ యాప్‌లో వీళ్ళందరూ రిజిస్టర్ చేసేసుకున్నారు. వాలంటీర్లు, ఆశావాళ్ళు అందరూ కష్టపడి అత్యధిక సంఖ్యలో రిజిస్టర్ చేసేసారు. కానీ ఎక్కడైనా ఎవరికైనా వైద్యం వచ్చిందా? వీళ్ళ ఆరోగ్య డేటానంతా తీసుకొని ఫార్మా కంపెనీలను ఉద్ధరించడానికి తప్ప, ప్రజల యొక్క డేటాతో ఫార్మా కంపెనీలు ఉద్ధరించడానికి తప్ప ఆరోగ్యానికి ఎక్కడా భరోసా లేదు. ఎంతమందికి ఈరోజు చిన్నపిల్లలు, తల్లులు లేక ఆదివాసీ ప్రాంతాల్లో కానీ ఏజెన్సీలో, దళితుల ఇళ్లలో, పేదవాళ్ళ ఇళ్లలో, బలహీన వర్గాల ప్రజలు, మహిళలు ఈరోజు తిండి లేక మాల్ న్యూట్రిషన్ తోటి, ఐరన్ లోపంతో చిన్నపిల్లలు 5 ఏళ్ల లోపల చనిపోతున్న పిల్లలు ఎంతమంది ఈరోజు ఏ సమస్యకి ఎక్కడ కూడా ఈ మాటల్లో పరిష్కారం కానీ కనీసం ప్రస్తావించడం కానీ లేదు. రైతులు గిట్టుబాటు ధర కావాలి, చట్టం చేయాలని దేశం అంతా ఆందోళన జరుగుతుంటే రైతుల గురించి ప్రస్తావన కూడా లేదు. రైతుల గురించి మాట ప్రస్తావన కూడా లేదు. ఏం చేయబోతున్నారు? అందుకని మాటల గారిడితో ప్రజల్ని బుట్టలు వేసుకొని మోసం చేయాలని వచ్చి దగా చేసేటువంటి ఉపన్యాసం తెలుగులో 2 మాటలు చెప్పి లోబొచ్చుకోవాలనేటువంటి మోడీ కుట్రని రేపు ఎన్నికల్లో ఓడించాలి. మోడీకి భజన చేసే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి. ఈ 2 పార్టీలు కూడా కుడి ఎడమల దగాలాగా ఇద్దరు కలిసి ఈరోజు రాష్ట్రాన్ని నాశనం చేయడానికి, ధ్వంసం చేయడానికి పూనుకుంటున్నారు. ఆయన మొత్తం విమర్శ అంతా కూడా ఇండియా బ్లాక్ మీద పెట్టాడు. భయపడిపోతున్నారు ఇండియా బ్లాక్ని చూసి, వామపక్షాలను చూసి భయపడిపోతున్నారు. అర్థమవుతుంది వాళ్ళ మాటల్లోనే. కాబట్టి ఈ లౌకిక తత్వం అభిమానించేవాళ్ళు, ఫెడరలిజాన్ని, రాష్ట్రాల హక్కులు కోరుకునేవాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని కోరుకునేటువంటి వాళ్ళు, రాష్ట్ర అభివృద్ధిని కోరుకునేవాళ్ళు ఈ విద్రోహాన్ని ఎండగట్టి రాబోయే రోజుల్లో వామపక్షాలకి, ఇండియా బ్లాక్ పార్టీలకి ఓటేసి గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈ సభతో ఈ బీజేపీ తెలుగుదేశం ప్రత్యామ్నాయం కాదు, ఇది రాష్ట్రాన్ని వినాశకరం చేస్తుంది, విధ్వంసం చేస్తుంది, మరొకసారి రుజువైంది. దీన్ని తెలుగు ప్రజలు మోడీ యొక్క మోసగారి మాటలకు లోపడకుండా వాళ్ళు చేసినటువంటి దగాని, కుట్రని, విద్రోహాన్ని అర్థం చేసుకుని వాళ్ళకి తిరుగులేని బుద్ధి చెప్పాలి ఎన్నికల్లో అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.